కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతంపై కీలకమైన చర్చ జరగబోతోంది. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మాది 2020 మ్యాచ్, టెస్ట్ మ్యాచ్ కాదు, 2029 కాదు, 2024లోనే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది మా టార్గెట్. దానికి సంబంధించి సమయం ఉండేది చాలా తక్కువ. కాబట్టి ఏదో సినిమాలో చేసే సమయం లేదు మిత్రమా రణమా శరణమా అన్నట్లు మేము రణానికే సిద్ధపడినాం, కురుక్షేత్ర యుద్ధానికే. కాబట్టి ఈ యొక్క స్వల్ప కాలంలో ఏ విధంగా టార్గెట్ రీచ్ చేయాలా అనే దానికి కార్యాచరణ వచ్చేసి విస్తృతంగా పర్యటించడము, క్షేత్రస్థాయిలో నాయకులు వచ్చేసి స్వగృహ ప్రవేశం చేసే వాళ్ళను రమ్మని చెప్పడము, కార్యకర్తలను ఉత్తేజపరచడము, బూత్ స్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖం చేయడం అనేది ప్రధానంగా. దాంట్లో మేనిఫెస్టో కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేనిఫెస్టో కొన్ని పెడతాము. ప్రధానంగా మా లక్ష్యం అధికారంలోకి రావాలంటే వైకాపా ఓడిపోవాలి, టీడీపీ ఓడిపోవాలి, జనసేన ఓడిపోవాలి, బీజేపీ ఓడిపోవాలి. కాబట్టి మాకు కేవలము జగన్ ఒక్కడే మా టార్గెట్ కాదు, మా లక్ష్యము మేము రావాలని. కాబట్టి మా దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. అంటే బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు కీలు బొమ్మలు, కబాలీలు. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. కాబట్టి బీజేపీకి ఓటేయడం అంటే ద్రోహం చేసినటువంటి పార్టీ. కాబట్టి మాకు వచ్చేసి 4 పార్టీలు కూడా మేము రాజకీయ ప్రత్యర్థులుగానే భావిస్తాం, బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన. కాబట్టి ఆ నేపథ్యంలో వచ్చేసి ప్రత్యేకించి 3 వరాలు: ప్రత్యేక హోదా, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, విభజన చట్టంలోని అంశాల అమలు ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమనేది మేము బలంగా పబ్లిక్ తీసుకుపోతాం. అటు రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, ఇది కాంగ్రెస్ విధానం, ఇది కాంగ్రెస్ నినాదం అని చెప్పేసి దాన్ని తీసుకుపోతాం. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యకాలంలో దాన్ని పునరావాసం వాళ్ళకు వచ్చేసి అవి చట్ట ప్రకారం చేస్తూ దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి విశాఖపట్నం దాని స్టీల్ ప్లాంట్ను ఉన్నటువంటి పబ్లిక్ రంగ సంస్థలోనే చేసింది. కాబట్టి ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ టచ్ చేయడం జరుగుతుంది, ప్రజలను కన్విన్స్ చేయడం జరుగుతుంది. సార్, కాంగ్రెస్ పార్టీలోకి ఎవరో రాబోతున్నారు, ఎంతమందిని ఆహ్వానించబోతున్నారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న కడపలో మాజీ మినిస్టరు అహ్మదుల్లా గారు చేయడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి జరిగింది. ఇంకా చాలామంది మాతో టచ్లో ఉన్నారు. అన్ని జిల్లాల్లో ఎక్స్ ఎమ్మెల్యేస్, ప్రజెంట్ ఎమ్మెల్యేస్, ఎంపీలు, ఇది మాజీ మంత్రులు. కాకపోతే ఏమంటే సస్పెన్స్ కొన్నాళ్ళు 1 by 1 పిడికిలు పూర్తిగా ఒకేసారి వదలకుండా 1 by 1 వదులుతాము. రాబో రోజుల్లో ఇది ఒక సీరియల్గా నడుస్తుంది. సార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల బాధ్యత స్వీకరించారు. ఎప్పటి నుంచి జిల్లా పర్యటనలు జరగబోతున్నాయి? రూట్ మ్యాప్ ఏంటి? అది టూచాగా చెప్పినట్టుంది. 24వ తారీఖు నుండి ఇచ్చాపురం నుండి మొదలు పెడుతున్నట్టుంది. కాబట్టి ఒక అన్ని జిల్లాలు వచ్చేసి ఒక 9 డేస్లో అన్ని జిల్లాలు తిరిగి అక్కడ జిల్లా కమిటీలతోనూ, నాయకులతోనూ, కార్యకర్తలతోనూ మాట్లాడి అక్కడ పరిస్థితి తెలుసుకొని కాబట్టి 23, 24 ప్రారంభమవుతుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా ఈ నెల 23, 24 తేదీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు షర్మిల పర్యటించబోతున్నట్టు కూడా తులసిరెడ్డి చెప్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో చాలామంది కీలకమైన నేతలు తమ పార్టీలో చేరుతున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు. వీడియో సాహిత్య శివ, బిగ్ టీవీ, అమరావతి.